మనోడు శ్రీనివాసు. ఓకే. ఈ శ్రీనివాసు ముళ్ళు లేని శ్రీనివాసుగా ఎలా మారారు, తర్వాత ఏం జరిగింది, నాగసాధువుగా ఎలా మారారు, అఘోరాగా ఎలా మారారు, అసలు ఎంత మన మీడియా మిత్రులు చేసిన హైపు. సో అది పక్కన పెడితే సో కాకపోతే ఈ అబ్బాయి ముళ్ళు లేని మగోడు, మగతనం ఉంది కానీ ముళ్ళు లేదు. ఆ ముళ్ళు ఎలా పోయింది అనేది ఇక్కడ సస్పెన్స్. చాలా బాగుంటుంది కథ అయితే. సో ఇది హిజ్రా, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో మనోడు శ్రీనివాసు కటిక పేదరికం. ఎంత పేదరికం అంటే అసలు తల్లిదండ్రులు కూలీనాలు చేసుకొని రెక్కాడతగానే డొక్కాడు. సో వీడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నప్పుడు ఊర్లోని బాల్ ఏదైతే ఉంటుందో వరిబీజాలు, ఆ వరిబీజం ఒకటి చిదిగిపోయి పెద్దదైపోయింది. పెద్దదైపోతే ఆ ఆపరేషన్ ఇది బాగానే ఉంది, ఇది పెద్దదైపోతే ఒకటి తీసేశారు. ఒంటి వరిబీజంతో ఉండేవాడు, ఒంటి పిచ్చల వాడు అయిపోయాడు. సో అప్పుడు అది కూడా ఈడేం చేశారంటే ఈ ఊర్లోని పకోడీలు, జిలేబీలు అవన్నీ ఉంటాయి కదా శనగపిండి ఐటెంలు, అవన్నీ తినడం వల్ల ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది డ్యామేజ్ అయిపోయి ఆ పొల దగ్గరికి తగిలిసింది ఇన్ఫెక్షన్. అంటే చీమి, నెతుళ్ళు అన్నీ వచ్చేసరికి డాక్టర్ చెప్పాడు కోసి తీసేయాలి, లేదంటే నీకే హెల్త్గా ఇంకా పాస్ పోసుకోవడానికి అవ్వదు, పైపులు పెట్టుకోవాలంటే డబ్బులు లేవు, దగ్గర దగ్గర 3 లక్షలు అవుతుంది, ఎవరిస్తారు. సో ఎలా కాదని చెప్పి హిజ్రా అని చెప్పి ముంబై పారిపోయాడు. పేదోడు కదా, హిజ్రా కమ్యూనిటీ అని చెప్పి ముంబై పారిపోతే నేను హిజ్రా అని చెప్పి యాక్టింగ్ చేసి ఆ ముంబై హిజ్రా వాళ్ళ దగ్గర మోసం చేసి వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాక ఆపరేషన్లో భాగంగా వాళ్ళు హిజ్రాయా అనుకొని వీడికి తీసేసి తర్వాత తీసేశాక ఒక్కరోజాలు పెట్టేశారు ప్లాస్టిక్వి. ఒక్కరోజాలు పెట్టేసి ఇంకా ముంబై రోడ్ల మీద అడుక్కోవడం మొదలుపెట్టాడు.